అమర్దీప్ చౌదరి, శైలీ చౌదరి జంటగా నటించిన చిత్రం సుమతి శతకం. ఈ చిత్రంలో టేస్టీ తేజ, మహేష్ విట్ట, జేడివి ప్రసాద్, ఆకెళ్ల గోపీకృష్ణ, కిరణ్ విజయ్, మిర్చి కిరణ్, నెల్లూరు నీరజ, మల్కంపేట శైలజ ముఖ్య పాత్రలో నటించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాను ఫిబ్రవరి 6న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు మేకర్స్. మా ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలి. ఇప్పుడు సార్, ఈ సినిమా మీకు నచ్చింది కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నాం సార్. మీకు నిజంగా నేను రుణపడి ఉంటానని చెప్పడం చాలా చిన్న మాట అండి. తప్పకుండా చాలా థ్యాంక్ యూ సార్ మీకు. ఎందుకంటే నన్ను చాలామంది ఒక కథ చెప్పాము అంటే అంత త్వరగా ఎవరో నమ్మరు సార్. కానీ నేను చెప్పిన ఫస్ట్ డేనే మీకు నచ్చింది. కథలో ప్రతి సీను చెప్పిన ప్రతిసారి మీకు నేను డెవలప్ చేసి మీకు చెప్తున్న ప్రతిసారి మీరు బాగుంది, ఇలా చేస్తే బాగుంటుందేమో అని మీరు చాలా సలహాలు ఇచ్చారు సార్. మీ సలహాలు కూడా పాటించాము. ఈరోజు సినిమా మన అందరి ముందుకు తీసుకొచ్చాము. థ్యాంక్ యూ సార్. Today is the day and we have been waiting for it. We all have put a lot of hard work and sleepless nights to this movie. So being an actor has not always been easy for me. You know, it takes a lot of waiting, patience, and prayers for the right opportunities. That's when the Sumati Satakam happened to me. And I am very grateful for this movie because I got to learn so much as an actor, as a person, Sumati character. Also, I really want to thank Sai sir, my producer, for choosing me. The way you choose me is really, today also I feel like a divine connection. Thank you so much. And thank you for believing I'm a God's child. The way he approached me is so special and will always be in my heart for the lifetime. Thank you for giving me this experience and this opportunity. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. అయిపోయింది, టెన్షన్ ఏం లేదు. టెన్షన్ పడాల్సిన టైం అంతా పడిపోయాం. సో సినిమా ఎందుకంటే ఇక్కడ వర్క్ జరుగుతున్నప్పుడు, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నప్పుడు కూడా వచ్చిన ఫీడ్బ్యాక్ కానివ్వండి. నిన్న సెన్సార్ 2 days బ్యాక్ అయింది. 0 cuts క్లియర్ సెన్సార్ అయింది. సో వారి దగ్గర నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ కానివ్వండి, ఈవెన్ నిన్న కంటెంట్ అప్లోడ్ చేస్తున్నప్పుడు కూడా వచ్చిన ఫీడ్బ్యాక్ కానివ్వండి. సో ఏదన్నా కూడా ఒక పాజిటివ్ సైన్ అయితే ఉంది. సో ఇప్పుడు దాకా రిలీజ్ చేసిన కంటెంట్ మెయిన్గా పబ్లిక్కి దగ్గరికి చేరాలనే దానికోసం చాలా ఎఫర్ట్ పెట్టాం. దానికి మేము మా సైడ్ పెట్టాం. ఇప్పుడు మీడియా వంతు. మీడియా కూడా డెఫినెట్గా మీకు సినిమా నచ్చితే 100% మీ వాయిస్తో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలనేది మా టీం కోరిక. అంటే మాకు దీంట్లో నేను సుమతి శతకంలో అమర్దీప్ హీరో అనే దానికన్నా ఇందులో అన్ని పాత్రలు హీరోనండి. అన్ని పాత్రలు కలిస్తేనే సుమతి శతకం అయింది తప్ప నేను ఒక్కని కనిపిస్తే సుమతి శతకం అవ్వలేదండి. అది మీరు సినిమా చూశాక మీరా చెప్తారు. ఒక పాత్ర మీద నడిచే సినిమా కాదు ఇది. మల్టిపుల్ క్యారెక్టర్స్ ఆర్ ద హీరోస్ ఇందులో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆదిత్య మ్యూజిక్. నా సినిమాకి ఒక మంచి లేబుల్ దొరికింది, నా సినిమాకి ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మైత్రి డిస్ట్రిబ్యూటర్స్కి నిజంగా అది ఎంత గొప్ప అండి. నాకు నిజంగా నేను ఎక్కడండి, అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు. ఇప్పుడు కూడా ఈ పోస్టర్లన్నీ చూసుకుంటా అంటే ఎప్పటికైనా ఇలా ఎదగాలి కదా అనే డ్రీమ్ ప్రతి ఒక్కరికే ఉంటుంది. నిజంగా నాకు ఇవి చూస్తుంటేనే ఇది కదా నేను కోరుకోరుండేది ఇన్ని సంవత్సరాల్లో అని చెప్పి చాలా సంతోషంగా ఉంది. కానీ మంచి సినిమా చేసుకున్నానని మాత్రం ధైర్యంగా ఉంది. ఏమాత్రం భయం లేదు, ఏమాత్రం బాధ లేదు. ఓన్లీ ఐ హ్యావ్ ఎ గుడ్ కాన్ఫిడెన్స్ ఆన్ సుమతి శతకం. మైత్రి మూవీస్గా చాలా రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ. ఐ గాట్ అన్ బిగ్ లేబుల్. అండ్ కన్నడలో కూడా కేవిఎన్ కానీ, తమిళ్లో జీకే. సో పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ నుంచి డిస్ట్రిబ్యూషన్ తీసుకోవడం జరిగింది. నిజంగా అప్కమింగ్ హీరోకి, ఒక కొత్తవాడికి ఇంతకన్నా అదృష్టం ఏముంది సార్. థ్యాంక్ యూ అండి. మీరందరూ సపోర్ట్ చేస్తారని ఈ సినిమాకి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లవ్ యూ ఆల్.